మతానుసారంగా నడుచుకునే వాళ్ళకి కూడా ఎవరిది వాళ్ళకేనండి. ఇప్పుడు ఎవరి అమ్మా నాన్నలకు వాడికి గొప్పే కదా, అదేవిధంగా ఎవరి కాళ్ళకి నమ్మిన వారికి గొప్ప. అలాంటప్పుడు ఒకళ్ళని కించపడాల్సిన అవసరం లేదు. మన ప్రేమను దేవుని ప్రేమను కనపరుస్తూ ఆయన నువ్వు బండ మీద నా సంఘం కట్టిదని పేతురు గారికి ఎలా చెప్పారో, ఒక్కొక్కరికి ఒక పిలుపు అనేది ఉంది. ఆ పిలుపు తగ్గట్టు లోబడి దేవుని మాటకి అనుసారంగా వాక్యాన్ని ధరించుకొని, రెండంచెలు కట్టుగా వాక్యాన్ని ధరించుకొని గనక మనం గనక ఎక్కడికి వెళ్ళినా సరే సువార్త ప్రకటించిన వారైతే దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. ఎక్కడా కూడా మనం దూషించబడాలి, అవమానపడాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఎందుకంటే మనం మాట్లాడే మాట అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ఆ రకంగా కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 22 అధ్యాయం 43-44 వచనాలు స్పష్టంగా ఒక్కసారి ఆత్మానుసారంగా చదివినట్లయితే స్పష్టంగా మీకు అర్థమవుతుందండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్.